ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరి డాక్యుమెంట్ అయిపోయింది. ఈ ఆధార్ కార్డ్ అనేది గవర్నమెంట్ సర్వీస్ అన్నిటికీ ఇప్పుడు లింక్ అప్ అయి ఉంది. సో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఓటర్ కార్డ్ కోసం అప్లై చేయాలన్నా, అలాగే పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలన్నా, మన పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా, ప్రతి దానికి ఈ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయింది ఫ్రెండ్స్. మన రేషన్ కార్డు కూడా మన ఆధార్ కార్డ్ అనేది లింక్ అయింది ఇప్పుడు. సో అటువంటి ఆధార్ కార్డులో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. సో ఈ వీడియోలో నేను మన ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక, నేమ్ కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, ఇలాంటి మన కరెక్షన్స్, మైనర్ కరెక్షన్స్ ఉంటే కనుక ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సో మన ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే ముందుగా మీరు uidi.gov.in అనే వెబ్సైట్కి అనేది రావాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అనేది రావచ్చు ఫ్రెండ్స్. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ టు ఎంటర్ ద వెబ్సైట్. ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకి ఇంగ్లీష్, హిందీ, అలాగే తెలుగు లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తెలుగు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ సైడ్కి అనేది స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ myAadhaar.uidi.gov.in అని సెర్చ్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో సైడ్కి క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి వెల్కమ్ టు మై ఆధార్ అనే ఆప్షన్ వస్తుంది. లేదా మీరు వెబ్సైట్లో myAadhaar.uidi.gov.in అని సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్లో. సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. సో నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ మన ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఐకాన్ మీద ఇక్కడ మన నేమ్ అనేది వస్తుంది. ఫ్లిప్ ఆధార్ కార్డ్ పై క్లిక్ చేస్తే కనుక మన బ్యాక్ సైడ్ కూడా మన డీటెయిల్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఓకేనా. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆధార్, అలాగే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, అలాగే ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్లో మన అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్డేట్ ద నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ డేటా ఆఫ్ యువర్ ఆధార్. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి అప్డేట్ ఆధార్ ఆన్లైన్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకి స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మొత్తం 9 స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆధార్ డేటా ఫీల్డ్ టు అప్డేట్. ఇక్కడ నేమ్ అనేది 2 టైమ్స్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 టైం అప్డేట్ చేసుకోవచ్చు, జెండర్ అనేది 1 టైం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏమేమి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నా నేమ్ అనేది చిన్న కరెక్షన్ అనేది ఉంది. సో నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కరెంట్ డీటెయిల్స్, ఇక్కడ మన కరెంట్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ పైకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు డీటెయిల్స్ టు బి అప్డేటెడ్, ఇక్కడ న్యూ నేమ్, ఇక్కడ కొత్త నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీకు ఏ నేమ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మనకి నేమ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్, ఇక్కడ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్, ఇప్పుడు నేమ్ కరెక్షన్ కాబట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమి అనేది ఇక్కడ మనకి చూడండి, ఫోటో ఐడెంటిటీ, అలాగే ఆర్మ్స్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ అని ఇక్కడ మనకి చాలా సర్టిఫికేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్ అయినా పర్లేదు, పాన్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ జెండర్ చేంజ్. సో ఇందులో మీరు మీ దగ్గర ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. స్కూల్ ఐడి కార్డు ఉన్నా సరే, స్కూల్ పిల్లలకి స్కూల్ ఐడి కార్డు ఉన్నా సరే మీరు
ఇది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎస్ సర్టిఫికేట్ కానీ, ట్రాన్స్ఫర్ టీసీ కానీ, అలా ఏమున్నా సరే, ఓటర్ ఐడి కార్డు కానీ, మీరు ఇందులో ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి. కంటిన్యూ టు అప్లోడ్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన సపోర్టింగ్ డాక్యుమెంట్ వచ్చేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మనం అప్లోడ్ చేస్తున్నాం కదా, జేపీఈజీ ఫార్మాట్ కానీ, పిఎన్జీ ఫార్మాట్ కానీ, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటేనే ఇది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. అలా ఉంటేనే ఇది అప్లోడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలా లేకపోతే కనుక అప్లోడ్ అనేది కాదు. సో ఒకవేళ లేకపోతే కనుక మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోండి, లేదా జేపీఈజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోండి, లేదా పిఎన్జీలో కన్నా కన్వర్ట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ నేను అప్లోడ్ అనేది అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మనకి కరెంట్ డీటెయిల్స్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ ఆప్షన్ అనేది, సెకండ్ స్టెప్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను కరెక్షన్ కోసం పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేసింది. ఇక్కడ కరెంట్ డీటెయిల్స్, కరెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి చూపిస్తుంది. పైకి స్క్రోల్ చేసుకుంటే కనుక డీటెయిల్స్ టు బి అప్డేటెడ్, ఇక్కడ న్యూ డేట్ ఆఫ్ బర్త్ టు బి అప్డేటెడ్. సో ఇక్కడ కొత్త డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏది కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్, బర్త్ సర్టిఫికేట్ కానీ, లాంగ్ టర్మ్ వీసా, మార్క్ షీట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఈ పాన్, పాస్పోర్ట్, పెన్షన్ పేమెంట్, ఫోటో ఐడి, సెల్ఫ్ డిక్లరేషన్, సర్వీస్ ఫోటో ఐడి, ట్రాన్స్జెండర్ ఐడి కార్డు, ఇక్కడ యూఐడిఏ స్టాండర్డ్ ఫార్మాట్ సర్టిఫికేట్. సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో నేను బర్త్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను బర్త్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి మనకి డాక్యుమెంట్ ఫార్మాట్ నాట్ సపోర్టెడ్ ఫార్మాట్స్ వచ్చి జేపీఈజీ కానీ, పిఎన్జీ కానీ, పీడిఎఫ్ ఇందాక చెప్పాను కదా. సో ఈ ఫార్మాట్ అనేది మీరు కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆర్ యూ షూర్ టు వాంట్ టు చేంజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక ఓకేపై క్లిక్ చేయండి. సో ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే కనుక క్యాన్సిల్ కొట్టేసి మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ అనేది కొడుతున్నాను, ఓకేపై క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రివ్యూ అనేది చూపిస్తుంది. చూడండి మనకి ప్రివ్యూ అప్డేటెడ్ డేటా ఫైల్స్, ఇక్కడ మనం ఏమేమి అప్డేట్ చేసామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. న్యూ నేమ్, అలాగే న్యూ డేట్ ఆఫ్ బర్త్, అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకవేళ చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పక్కనే ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ బటన్పై క్లిక్ చేసి మీరు మళ్ళీ కొత్త ఒకవేళ తప్పుగా ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే కనుక ఎడిట్ పై క్లిక్ చేసి మీరు మళ్ళీ కరెక్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి సో అన్నీ ఓకే. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డియర్ రెసిడెంట్ యూ విల్ బి చార్జ్డ్. సో ఇక్కడ చూడండి యూ విల్ బి చార్జ్డ్ 50 రూపీస్ టు ప్రాసెస్ ద ఆన్లైన్ అప్డేట్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి వీఆర్ రీడైరెక్టింగ్ టు, మనకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అనేది పేమెంట్ పేజ్కి. నెక్స్ట్ ఇక్కడ చూజ్ ఏ పేమెంట్ ఆప్షన్, ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, అలాగే వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సాప్ పేమెంట్ ఉంటుంది కదా, వాట్సాప్ పేమెంట్, పేటిఎం ద్వారా మీరు ఎలా అయినా పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ నేను యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మనకి గూగుల్ పే, ఫోన్పే, భీమ్, పేటిఎం ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అమెజాన్ పే, వాట్సాప్, ఎనీ యూపీఐ ఐడి. సో ఇక్కడ నేను ఫోన్పే అనేది యూజ్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన యూపీఐ ఐడి మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే కనుక యూపీఐ ఐడి అని ఆ యూపీఐ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నా యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ క్లిక్ చేశాను కనుక మన యూపీఐ ఐడి వైబీఎల్ఆ, ఐబీఎల్ఆ, ఏఎక్స్ఎల్ అనేది ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఫోన్పే ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. కొందరికి ఐబీఎల్ ఉంటుంది, కొందరికి ఏఎక్స్ఎల్ ఉంటుంది, కొందరికి వైబీఎల్ ఉంటుంది. అలా మీకు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నాకు వైబీఎల్ ఉంది కాబట్టి వైబీఎల్ అని సెలెక్ట్ చేసుకొని వెరిఫైపై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి పేరు అనేది వెరిఫై అయిపోయింది. మన యూపీఐ ఐడి వెరిఫై అయ్యి మన నేమ్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రొసీడ్ పై క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫోన్పే మొబైల్ యాప్ అండ్ అప్రూవ్ పేమెంట్ ఆఫ్ 50 రూపీస్. మీ ఫోన్పేలో ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది, పేమెంట్ రిక్వెస్ట్. అందులో మీరు ఏం చేస్తారంటే డిక్లైన్ పే అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పే పై క్లిక్ చేయండి. అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ అనేది పే చేయండి ఫోన్పే ద్వారా. సో ఇక్కడ చూడండి మనకి పేమెంట్ అనేది సక్సెస్ అయింది. ఆటోమేటిక్గా ఇక్కడ రీడైరెక్ట్ అని అవుతుంది. మీరు బ్యాక్ రావడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ అలాంటివి చేయకండి. సో ఇక్కడ చూడండి మనకి రైట్ మార్క్ అనేది వచ్చేసింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది. అలాగే పేమెంట్ డేట్ అండ్ టైం వచ్చేసింది. అమౌంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కింద డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఈ అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో అలాగే మనం ఈ స్టేటస్ని ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఉంది కదా, సో ఈ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి, లేకపోతే రాసి పెట్టుకోండి. సో ఈ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ని యూజ్ చేసి మీరు ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఎంతవరకు వచ్చింది అప్లికేషన్ అనేది. ఓకేనా? సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ డాష్ బోర్డ్ పై క్లిక్ చేయండి. సో డాష్ బోర్డ్ పై క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్ అని ఉంది కదా, కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకి వ్యాలిడేషన్ స్టేజ్, ఇక్కడ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి స్టేజెస్ అని కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డ్రాఫ్ట్ స్టేజ్, పేమెంట్ స్టేజ్, వెరిఫికేషన్ స్టేజ్, అలాగే వ్యాలిడేషన్ స్టేజ్. ఇక్కడ మనకి వ్యాలిడేషన్ స్టేజ్ అనేది మన వెరిఫికేషన్ స్టేజ్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యాలిడేషన్ స్టేజ్. సో ఇక్కడ మనకి లాస్ట్లో వ్యాలిడేషన్ స్టేటస్ అనేది వ్యాలిడేషన్ స్టేజ్ దగ్గర ఉంది. సో ఇక్కడ కంప్లీటెడ్ అయితే కనుక ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో వచ్చిన తర్వాత మనం మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ కాకుండా ఇక్కడ చూడండి myAadhar.uidi.gov.in అని స్టార్టింగ్లో వచ్చారు కదా, కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి గెట్ ఆధార్ అలాగే అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి ఎస్ఆర్ఎన్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, అలాగే యూఆర్ఎన్ నెంబర్. సో ఇక్కడ మనకి ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటుంది కాబట్టి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేసాక మన స్టేటస్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఎస్ఆర్ నెంబరు అలాగే క్యాప్చా చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ చిన్న మైనర్ కనెక్షన్స్ ఉంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.